హాస్పిటల్‌లో కనిపించే ప్లస్ గుర్తు అర్థం ఏంటో తెలుసా? ఈ గుర్తును రెడ్ క్రాస్ ఎంబ్లమ్ అంటారు. రెడ్ క్రాస్ ఎంబ్లమ్ అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. దీనిని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ నిర్వహిస్తుంది. ఇది 1863లో జెనీవాలో ప్రారంభించారు. దీని అనుబంధ సంస్థగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సంస్థ ఐఎఫ్ఆర్‌సీ ఏర్పడింది. ఇది ఏం చేస్తుందంటే అంతర్జాతీయ యుద్ధాలలో గాయపడ్డ వారిని రక్షించి మానవతా సేవలను అందిస్తుంది. ఇప్పుడు ఈ ఎంబ్లమ్స్‌ను హాస్పిటల్స్ కూడా ఉపయోగిస్తున్నాయి. ప్రజలకు సులభంగా తెలుసుకోవడానికి ఈ గుర్తు ఉపయోగపడుతుంది. వేడివేడి టీ, కాఫీలు పేపర్ కప్‌లో తాగుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ మధ్య కాలంలో నీళ్లు తాగాలన్నా, వేడివేడి టీ, కాఫీలు తాగాలన్నా పేపర్ కప్పులు తెగ వాడేస్తున్నాం. అయితే ఇకపై పేపర్ కప్‌లో టీ, కాఫీలు తాగే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పేపర్ కప్‌లో వేడివేడి ద్రవణాలు తాగడం డేంజర్. పేపర్ కప్ లోపల హైడ్రోపోపిక్ ఫిల్మ్ పొర ఉంటుంది. ఇది తడి వల్ల పేపర్ కప్ పాడు కాకుండా కాపాడుతుంది. ఆ పొర వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని కారక్పూర్ ఐఐటీ తాజా అధ్యయనంలో వెల్లడించింది. పేపర్ కప్‌లో రోజుకు 3 సార్లు 100 మిల్లీలీటర్ల వేడి టీ తాగితే 70,000 మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలోనికి వెళ్తాయి. ఆ హానికర ప్లాస్టిక్ కణాల వల్ల భయానక రోగాలు వస్తాయి. వేడివేడి టీ పేపర్ కప్‌లో పోసినప్పుడు ఆ ప్లాస్టిక్ పొర కరిగి కడుపులోకి చేరుతుంది. కాబట్టి ఇకపై పేపర్ కప్‌లో వేడివేడి టీ, కాఫీలు తాగడం మానేయండి. నీళ్లు తాగాలన్నా ఒకసారి కడిగి వాడండి. వేడివేడి టీ, కాఫీలు తాగేందుకు స్టీల్ లేదా గాజు గ్లాసులు వాడండి. గుర్రంపై కూర్చున్న రాజుల విగ్రహాలను బట్టి వారు ఎలా చనిపోయారో చెప్పవచ్చు. గుర్రం ముందు 2 కాళ్ళు గాల్లో ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించాడని అర్థం. ముందు కాళ్ళలో ఒకటి నేల మీద మరొకటి గాల్లో ఉంటే అతను యుద్ధంలో తగిలిన గాయాల వల్ల మరణించాడని అర్థం. అదే 4 కాళ్ళు నేల మీద ఉంటే సహజంగా మరణించాడని అర్థం. మనం హైవే మీద వెళ్ళేటప్పుడు మనకు కొన్ని చోట్ల బ్లాక్ జోన్ అని బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటికి అర్థం ఏంటో తెలుసా? ఈ బ్లాక్ జోన్ సుమారు 500 మీటర్లు వరకు ఉంటుంది. ఈ 500 మీటర్ల దూరంలో గడిచిన 3 సంవత్సరాలలో 5 లేదా అంతకంటే ఎక్కువ యాక్సిడెంట్లు అయితే ఆ ఏరియాను బ్లాక్ జోన్గా పరిగణిస్తారు. ప్రయాణికులను అప్రమత్తంగా ఉంచడానికి బ్లాక్ జోన్ స్టార్టింగ్లో, ఎండింగ్లో సైన్ బోర్డ్స్ పెడతారు. వాష్ బేసిన్‌లో ట్యాప్ కింద ఉండే ఈ ఎక్స్ట్రా హోల్‌ని ఎప్పుడైనా గమనించారా? ఇది ఎందుకు ఉంటుందో తెలుసా? సాధారణంగా మనం హ్యాండ్ వాష్ చేసినప్పుడు ఆ నీళ్లు డ్రైన్ హోల్ నుండి వెళ్ళిపోతాయి. కానీ దాన్ని సరిగా క్లీన్ చేయకపోతే అందులో ఏదైనా అడ్డుకొని బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. అలా బ్లాక్ అయినప్పుడు అందులో నుండి నీళ్లు వెళ్ళవు. ఆ సమయంలోనే మనం పొరపాటున ట్యాప్ ఓపెన్ చేసి మర్చిపోయామనుకోండి, ఆ నీళ్లు డ్రైన్ హోల్ నుండి వెళ్ళే అవకాశం లేకపోవడం వల్ల అవి వాష్ బేసిన్ నుండి ఓవర్‌ఫుల్ అయిపోయి వాష్ బేసిన్ ఉన్న రూమ్ నీళ్లతో నిండిపోయి ఆ నీళ్లు మిగతా గదుల్లోకి కూడా చేరే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండడం కోసం ఈ ఎక్స్ట్రా హోల్ పెడతారు. దీనిని ఓవర్‌ఫ్లో హోల్ కూడా అంటారు. దీని అవుట్‌లైన్ కూడా డ్రైన్ హోల్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందుకే డ్రైన్ హోల్ బ్లాక్ అయిపోతే ఈ రంధ్రం గుండా నీళ్లు వెళ్ళిపోయి డ్రైన్ పంపులోకి నీళ్లు చేరుతాయి. అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.